తిరుమలలో ఆకాశగంగా ఎంతో పవిత్రమైనది. ఒక వృద్ధ వైష్ణవ భక్తుడు ప్రతిరోజు పాప వినాశనం నుండి జలాన్ని కుండలో తీసుకొని స్వామివారికి అభిషేకం చేసేవారు. ఒకరోజు మార్గమధ్యంలో ఒక బాలుడు వచ్చి, తాత దాహంగా ఉంది, నీళ్లు ఇస్తావా? భక్తుడు, ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకెళ్తున్న నీరు, నేను ఇవ్వలేను అని వెళ్తుంటే ఆ బాలుడు వెనక నుండి కుండకు బాణం వేస్తే ఆ కుండకు రంధ్రం పడి నీరు కారుతుంటే నీటిని తాగేశాడు. ఆ భక్తుడు అభిషేకం చేయడానికి చూసేసరికి కుండలో నీరు ఉండవు. ఆ బాలుడు వచ్చి, ఆ నీరు నేనే తాగాను తాత. అయ్యో, ఎంత పని చేశావు, ఇప్పుడు నేను వెళ్ళి అభిషేకానికి నీరు తెచ్చేసరికి తెల్లారుతుంది. అప్పుడు ఆ బాలుడు కొండకు బాణం వేస్తాడు. కొండ నుండి నీరు వస్తున్నాయి, రోజు నాకు ఇక్కడి నుండే నీరు తీసుకొని వచ్చి అభిషేకం చెయ్యాలి అని ఆ బాలుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఆకాశగంగ జలంతో స్వామివారికి అభిషేకం జరుగుతూనే ఉంది.